ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచ పర్యాటక సంస్థను ఆమోదించగా మొదటిసారిగా 1980లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న పర్యాటక దినోత్సవ విశేషాలు, సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ట్రావెల్ ఈజ్ ఎడ్యుకేషన్ అని అన్నారు. అతిథి దేవో భవ అని కూడా అన్నారు. రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం కీలక భూమిక పోషిస్తోంది. కొత్త ప్రదేశాలను సందర్శించాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. మనుషుల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవి పర్యటనలు. ఈ పర్యటనలు మనుషుల్లో ఓర్పు, విజ్ఞానం, సానుకూల దృక్పథాలను అలవరుస్తాయి. విహారం కొందరికి వినోదం అయితే మరికొందరు విజ్ఞాన సముపార్జనగా భావిస్తారు. మరికొందరు దీనిని విలాసవంతంగా భావిస్తారు. ఏదేమైనా విహారయాత్రలు అనుభవాలను, అనుభూతులను మిగులుస్తాయి. అలాంటి ఆనందాల కోసం అందరూ ఎదురు చూస్తారు కదా. ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ప్రపంచ పర్యాటక సంస్థను ఆమోదించగా మొదటిసారిగా 1980లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఉత్సవాలు నిర్వహించే ప్రపంచ పర్యాటక సంస్థ ఈసారి పర్యాటకం శాంతి అనే నినాదంతో ముందుకొచ్చింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యాటకం శాంతిని ప్రోత్సహించడంలో కీలక భూమిక పోషిస్తోంది. భారతదేశంలో పర్యాటక విశేషాలను చూస్తే ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్లో గణనీయమైన వారసత్వ సంపద ఉంది. యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ కట్టడాలు భారత్లో 43 వరకు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ప్రాతిపదికన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం 114 దేశాల్లో భారత్ 39వ స్థానంలో ఉంది. 1966లో ప్రారంభించిన భారత పర్యాటక అభివృద్ధి సంస్థ, ఇతర రాష్ట్ర స్థాయి పర్యాటక సంస్థలు అనేక పథకాలకు శ్రీకారం చుట్టాయి. గత ఏడాది నాటికి భారత పర్యాటక రంగం ద్వారా 16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2029 నాటికి పర్యాటక రంగ ఆదాయం 35 లక్షల కోట్లకు చేరుకోగలదని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని వివిధ పర్యాటక స్థలాలను సందర్శిస్తున్న వారిలో 90% భారతీయులే ఉంటున్నారు. స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. స్వదేశీ దర్శన్ ప్రసాద్ లాంటి పథకాలతో పాటు స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి వుడే దేశ్ కా హమ్ నాగరిక్ ఉడాన్ పథకాన్ని అమలు చేస్తోంది. పర్యాటక మంత్రిత్వ శాఖ ఇన్క్రెడిబుల్ ఇండియా నినాదంతో దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. భారత పర్యాటక రంగం ప్రస్తుతం 6.9% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసుకుంది. భారత్కు వచ్చే విదేశీ పర్యాటకుల్లో ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఆగ్రా ముందు వరుసలో ఉంటుంది. ఆ తరువాత వరుసగా ఢిల్లీ, జైపూర్, గోవా, ముంబై, చెన్నై, మైసూర్, హంపి, కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ తాకిడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యాటక రంగంలో చెప్పుకోదగ్గ కీలకమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. విశాఖపట్నం, అరకులోయ, బెలూం గుహలు, బొర్రా గుహలు, అంతర్వేదిలోని సాగర సంగమం, గోదావరి బీచ్, తలుపులమ్మలోవా, మదనపల్లి, పాపికొండలు, మారేడుమిల్లి, తిరుమల తిరుపతిలోని శిలాతోరణం, తలకోన, హోప్ ఐలాండ్, ఉండవల్లి గుహలు, ఇలా ఒకటేంటి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకంపై ప్రజలకు అవగాహన పెంచడం ఈ దినోత్సవ ముఖ్య లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ కార్యక్రమాల్లో భాగంగా పర్యాటక ప్రాంతాలు మరింత స్వచ్ఛంగా రూపుదిద్దుకుంటున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడిపారేసే పాలిథిన్ కవర్లను పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లరాదని పర్యాటక శాఖ ప్రచారం చేస్తోంది. పవిత్ర స్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, ఇతర ధార్మిక ప్రదేశాల్లో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలని, ప్రకృతి అందాలను ఆస్వాదించేటప్పుడు శబ్ద కాలుష్యాన్ని నివారించాలని పర్యాటక శాఖ సూచిస్తోంది. చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు,
పూలను కోయకుండా వాటిని పరిరక్షించుకోవాలి. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల లాంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవ వైవిధ్య సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని పర్యాటక శాఖ సూచిస్తోంది.